ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందించిన రెసిడెన్స్ ఇంటిగ్రేటెడ్ కరికులంపై పట్టణంలోని స్టార్ బ్యాంక్వెట్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధి ఈమణి విజయ్ మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సిబిఎస్ఈ స్టేట్ ఐసిఎస్ఈ సిలబస్లను ఐఐటి జేఈఈ నీట్ ఫౌండేషన్తో అనుసంధానించినట్టు తెలిపారు. విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచన, పోటీ పరీక్షల సామర్థ్యం పెంచడమే లక్ష్యమని వివరించారు. హైదరాబాద్కు చెందిన నర్రా పూర్ణచంద్రరావు స్థాపించిన ఈ విద్యా విధానంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గురురాజు, రాజిరెడ్డి, వంశీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వినూత్న బోధన పిల్లల కెరీర్కు ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు విజయ్. నేను రెసిడెన్స్ స్కూల్స్లో జనరల్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. సో రెసిడెన్స్ అనేది మనకి హైదరాబాద్లో ఈ ఇయర్ ఒక 16 న్యూ బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఏపీలో కూడా కర్నూలులో ఒక బ్రాంచ్ స్టార్ట్ అయింది. ఒక స్కూల్స్ 3 years బ్యాక్ మనం ఆల్రెడీ ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశాము. తర్వాత ఒక స్కూల్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాము. సో రెసిడెన్స్ అనేది అకాడమిక్ ఎక్సలెన్స్ ఇవ్వడం కోసం. సో ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్కి ఐఐటి నీట్ సీట్ కోసము స్కూల్ లైఫ్ ఎక్సలెన్స్ మొత్తాన్ని కోల్పోకుండా స్కూల్ లైఫ్లో ఉండే అడ్వాంటేజ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే స్టూడెంట్స్కి ఓవరాల్ డెవలప్మెంట్ ఇస్తూ ప్రాపర్గా స్కూల్ సబ్జెక్ట్స్ నేర్పిస్తూ ఒక డిఫరెంట్ కరికులం డెవలప్ చేస్తాం. ది రిజల్ట్ రెజోర్ట్ ఇంటిగ్రేటెడ్ కరికులం. స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అఫ్కోర్స్ బోర్డు ఏదైనా పిల్లలకు ఉండే సిలబస్ ఒకటే. అందులో ఉండే ప్రజెంటేషన్ ఎగ్జాంపుల్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందులో అయితే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో, బెస్ట్ ప్రజెంటేషన్ ఉందో వాటిని కలిపి 3 బోర్డ్స్లో ఉండే అడ్వాంటేజ్ మన స్టూడెంట్స్కి వచ్చేలాగా రెజోర్ట్ ఇంటిగ్రేటెడ్ కరికులం డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఈ రెజోర్ట్ ఇంటిగ్రేటెడ్ కరికులంతో పాటు కొన్ని ఎడిషనల్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తూ, మెంటల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్స్ వాళ్ళకి టీచ్ చేస్తూ, అలాగే వీళ్ళకి గేమ్స్, స్పోర్ట్స్ కోసం స్పోర్ట్స్ విలేజ్ వాళ్ళు పెట్టుకొని ఫ్యూచర్ రెడీగా చేయడానికి ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ లిటరసీ, డిజిటల్ సిటిజన్షిప్, అలాగే ఐసిటీ 360 లాంటి కంప్యూటర్ కోర్సెస్ నేర్పిస్తూ ఓవరాల్ డెవలప్మెంట్కి మ్యూజిక్, డ్యాన్స్, ఎంయూఎన్ సెషన్స్ వీటితో పాటు వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అనేది ప్రాపర్గా ఇస్తూ వీళ్ళకి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతూ స్కూల్ సినిమా ద్వారా వాల్యూ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని కమ్యూనిటీ సర్వీసెస్ చేయిస్తూ వాళ్ళలో క్రియేటివిటీని, ఇన్నోవేషన్ని డెవలప్ చేయడానికి ప్రాజెక్ట్స్ కానీ, సైన్స్ పార్టీ లాంటివి కండక్ట్ చేయడం, లైవ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్ ఫ్యూచర్లో మారే జాబ్ పరిస్థితుల అనుగుణంగా కొత్త వాటిని అడాప్ట్ చేసుకునే విధంగా పిల్లల్ని తయారు చేయడం కోసం ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ డిజైన్ చేసి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం ఇన్ స్కూల్ ఇండస్ట్రీ మేబీ స్కూల్ రేడియో కానీ, అయితే డ్రింక్ వాటర్ బెల్, ఈ కామన్గా ఉండొచ్చు వాటర్ బెల్ లాంటివి. సో గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో ప్రాపర్గా క్లాసెస్ వినటం, తర్వాత ప్రాక్టీస్ చేయటం, వాళ్ళకి టెస్ట్ ద్వారా ఎక్కడ వాళ్ళు వీక్గా ఉన్నారో ఐడెంటిఫై చేయటము, ఆ అనలైజ్ చేయటము, ఆ అనాలిసిస్ తర్వాత వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటము, వాళ్ళకి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టడము, ఫైనల్గా వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యి. ఈ జనరేషన్ పిల్లలకు కావాల్సింది ఓన్లీ సక్సెస్ కాదు, వాళ్ళకి కావాల్సింది ఎక్సలెన్స్. ఆ ఎక్సలెన్స్ రీచ్ అవ్వడానికి తగ్గట్టుగా మన కరికులం ఉందా లేదా, ఇవాళ మనం పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుతున్నామో అది ఇవాళ కోసం కాదు, రేపటి కోసం, ఫ్యూచర్లో వచ్చే మార్పులకు అనుగుణంగా ఉందా లేదా అన్న రకంగా డెవలప్ చేశారు. పూర్ణచంద్రరావు గారు నర్రా రెసిడెన్స్ స్కూల్స్ మేనేజింగ్ డైరెక్టర్, అల్యూమిన్ ఆఫ్ ఐఎం అహ్మదాబాద్లో చేరిన పర్సన్. సో క్వాలిటీ ఎడ్యుకేషన్, అకాడమిక్ ఎక్సలెన్స్ పిల్లలందరికీ ఇవ్వడానికి, సో లైఫ్లో ఏదో సాధించాలి అంటే ఐఐటి నీట్ లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేసి ఐఐటి సీట్ కానీ, మెడికల్ సీట్ కానీ కొట్టాలి అంటే స్కూల్లో అన్నీ కాంప్రమైజ్ కావాలి అనే కాన్సెప్ట్ని తప్పని నిరూపిస్తూ, సో పిల్లలకి అన్నిటితోనే అన్నీ సాధించగలుగుతారు అనే ఎగ్జాంపుల్తో ఎలా అయితే సుందర్ పిచ్చే లాంటి వాళ్ళు ఒక క్రికెట్ టీం కెప్టెన్గా ఉండి స్కూల్ డేస్లో ఐఐటి ఖరగ్పూర్లో చదివి వాళ్ళు గూగుల్ సీఈఓగా ఉండి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎలా అయితే అచీవ్ చేశారో అలా మన స్టూడెంట్స్ అందరూ సాధించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం 16 క్యాంపసెస్ ఉన్నాయి ఈ ఇయర్. హైదరాబాద్లో 16 క్యాంపసెస్. డే స్కాలర్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. డే స్కాలర్ స్టూడెంట్స్కి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తున్నాము. జీపీఎస్ ట్రాకింగ్ ఫెసిలిటీతో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తున్నాము. హాస్టల్ స్టూడెంట్స్కి గుడ్ ఫెసిలిటీస్తో కంఫర్టబుల్గా ఉండడం కోసం బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ సెపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం. ఇది నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు మన స్కూల్స్ ఉన్నాయి. హాస్టల్ ఫెసిలిటీ మాత్రం 6th క్లాస్ టు 10th క్లాస్ స్టూడెంట్స్ వరకు మాత్రమే హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ అబౌట్ రెసిడెన్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ విజిట్ అవర్ స్కూల్ అండ్ నో అబౌట్ ద రెసిడెన్స్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.